జగన్ ఆదేశాల మేరకే నడుచుకుంటా అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మొదటి నుంచి రాజోలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నా అన్నారు. అధిష్టానం ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది అన్నారు. జగన్ ఆదేశాల మేరకే పనిచేశా అన్నారు రాపాక. టీడీపీకి రాజీనామా చేసిన గోలపల్లి సూర్యారావును వైసీపీలో చేర్చుకోవడం జరిగిందని తెలిపారు. సీఎం జగన్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడమే ముఖ్యమన్నారు రాపాక వరప్రసాద్. ఉన్నాయి పార్టీలన్నీ కూడా టికెట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా క్యాండిడేట్లన్నీ కూడా ఇంచుమించుగా నిర్ణయించడం జరిగింది. రాజోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు ఏది ఆదేశిస్తే ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బస్సు యాత్ర కానీ గడప గడప కానీ అలాగే ఆసరా మీటింగ్స్ కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అటు గొల్లపల్లి సూర్యారావు గారిని కూడా వారు ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను స్వాగతిస్తూ ఉన్నాం. ఏ పార్టీ నుంచి వచ్చినా యువతల పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోవడం ధర్మం, మన అవసరం కూడా. కానీ టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. నాకు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రాన్నంతా కూడా సంక్షేమ పదంలో నడుపుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి మరలా ఈ సంక్షేమాన్ని కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డి